తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు 2003లో చంద్రబాబు నాయుడు గారు 850 ఎకరాల వరకు ఐఎంజీ భారత్ అనే ఒక అనామిక కంపెనీకి అప్పగించారు అని అప్పట్లో తెలంగాణ హైకోర్టులో కేసు కూడా నడిచింది. మరి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు దాని మీద ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏమి రిజల్ట్ ఇచ్చింది? అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతుండటంతో ఈ ఇష్యూ అయితే ఏదైతే ఉందో అది ఆయన మీద పొలిటికల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? మేడం, ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ పూర్తి కేసు వివరాలు ఏంటంటే 2004 ఎన్నికలకు వెళ్ళే నేపథ్యం ఉన్నటువంటి ముందు, అంటే సేమ్ ఇలాగే ఎన్నికలు కొంచెం 2-3 నెలలు ఉందనగా ఆనాటి అధికారంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు హడావిడిగా ఒక ఐఎంజీ భారత్ అనే ఒక సంస్థకు గచ్చిబౌలి నియర్ ప్రాంతంలో ఉన్నటువంటి 850 ఎకరాలు చాలా తక్కువ ధరకు, కేవలం నామమాత్రం ధరకు 850 ఎకరాలను కట్టబెడుతూ 45 సంవత్సరాల వరకు లీజుకిస్తూ వాటికి పూర్తి హక్కులను కలిగిస్తూ అక్కడ క్రీడల అభివృద్ధి, క్రీడల ప్రోత్సాహం అంటూ ఒక హెడ్లైన్ అణుసుగులో చేసినటువంటి భారీ కుంభకోణం అని చెప్పొచ్చు దాన్ని. అయితే దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు దురదృష్టవశాత్తు వెంటనే మళ్ళీ ప్రభుత్వంలో ఓడిపోవడం వల్ల, పార్టీ అధికారం రాకపోవడం వల్ల ఈ ప్రజాధనమైనటువంటి 850 ఎకరాలు కానీ, ఆ తర్వాత స్కాము తెరలేపినటువంటి 1000 కోట్ల రూపాయల కానీ ప్రజలకు మిగిలిందని చెప్పొచ్చు. ఒకవేళ అదే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఉంటే అది పెద్ద స్కామ్ గా మారిపోయేది. ప్రజల ఆస్తి మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసిన విధానం. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా ఇట్లా ముసుగులో సేవా దృక్పథం, ప్రోత్సాహం అంటూ పేర్లు పెట్టేసి తమ అనుంగ మిత్రులకు, తన శ్రేయోభిలాషులకు ప్రభుత్వ ఆస్తులను ఏ విధంగా కట్టబెట్టాడో వరుసగా చూస్తూనే ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు నిన్న మొన్న మనం కొన్ని కేసులు చూసినాం. అది ఆంధ్రప్రదేశ్లో, విభజన ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసు. దాని మూలాలు కానీ, దాని యొక్క తర్ఫీదు అంటే ముందే ట్రైనింగ్, అట్లాంటి స్కామ్లు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చేసినటువంటి చంద్రబాబు నాయుడు అవి సేమ్ అలాంటివి ఇక్కడ కూడా. ఇప్పుడు అది బిల్లి రావు అనే తన స్నేహితుడికి 850 ఎకరాల భూమిని లీజు స్టేడియాల నిర్వహణని కట్టబెట్టిన విధానం. అయితే ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవడంతో వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ నిర్ణయాన్ని, అంటే బిల్లిరావు గారికి కేటాయించినటువంటి భూముల కేటాయింపుని రద్దు చేస్తూ, పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ జీవో తీసుకురావడం జరిగింది. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చంద్రబాబు నిర్ణయాన్ని కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ ఇక్కడ కన్జ్యూమర్, అంటే ఇక్కడ బెనిఫిషరీస్ అయినటువంటి బిల్లిరావు ఆ రోజు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే అనూహ్యంగా తర్వాత కూడా తీర్పు వచ్చే క్రమం 2004 తర్వాత 2009 ఎన్నికలు వచ్చే తరుణంలో కూడా నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తుందంటూ కూడా బిల్లిరావు గారు ఒక స్పై వీడియో ఇన్వెస్టిగేషన్లో చెప్పిన విధానం కూడా యావత్తు న్యాయ వ్యవస్థకు బిత్తరపోయింది. ఆ రోజు ఆ స్పైలో అతను బిల్లిరావు గారు చెప్పింది ఏమిటంటే, కోర్టు జడ్జిలు మేము చెప్పితే అది రాస్తారు, నేను రాసిందే వాళ్ళు చదువుతున్నారు, రేపు మాపో ఎన్నికలు రాబోయే మధ్యలో ఈ తీర్పు కూడా రాబోతుంది, అన్నిటి కూడా చంద్రబాబు నాయుడు ఆశిస్తులు ఉన్నాయంటూ వీడియోలో కెమెరాల సాక్షిగా బిల్లిరావు చెప్పండి. యావత్ న్యాయ వ్యవస్థ అంతా బిత్తరపోయింది. అంటే ఇంత మేనేజ్మెంట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్కామ్లకు దారి తీస్తున్నాడు, స్కామ్ల విధానం ఏంటి, చంద్రబాబు నాయుడుకి ఈ స్కామ్లకు ఎవరెవరు వెనుకనున్నాడో ఆయన, ఎందుకంటే తీర్పులన్నీ కూడా మాకు అనుకూలంగా వస్తాయంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి అసంబద్ధమైన వాక్యం కూడా నిజంగా కూడా చంద్రబాబు నాయుడు తీరును కూడా మనం అర్థం చేస్తున్నాం. ఆ రోజు అదృష్టవశాత్తు ఈ రోజు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా న్యాయపరంగా జరగాల్సినటువంటి వ్యవస్థ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత బిల్లిరావు గారు వేసినటువంటి పిటిషన్, ఏదైతే చంద్రబాబు నాయుడు కేటాయిస్తూ ఇచ్చినటువంటి ఆ హక్కులన్నీ కూడా తిరిగి నాకు రావాలంటే వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేస్తూ ఈ కేటాయింపులన్నీ కూడా న్యాయబద్ధంగా లేకుంటూ విచారణకు ఆదేశించాలి. ఆ రోజు సిఐడికి ఆదేశించమన్నా కూడా, సిబిసిఐడి వాళ్ళకి ఇచ్చినా కూడా ఆనాటి ఉన్నటువంటి ఉన్నతాధికారి లక్ష్మీనారాయణ గారు, జేడీ గారు, మాకు సరి అయినటువంటి ఎంప్లాయీ సిబ్బంది లేరంటే కూడా దాటవేసి చంద్రబాబు నాయుడు ఏ విధంగా సహకరించాడో కూడా అర్థం చేస్తుంది. ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ హైకోర్టు ఈ బిల్లిరావు కేటాయింపును కొట్టివేస్తూ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆనాటి ప్రభుత్వ విధానాన్ని మీద విచారణ జరపాలంటూ కూడా హైకోర్టు సూచించింది. ఒకవేళ సిఐడి కానీ, సిబిఐ సంస్థలు కానీ ఎంక్వైరీ చేయకపోతే
తదుపరి మేమే రంగంలో దిగుతామంటూ కూడా సూచన చేయడం అంటే ఖచ్చితంగా ఇది ఒక 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్కామ్ అని ఆ న్యాయ వ్యవస్థ గుర్తించింది. ఖచ్చితంగా ఈ రేపు 2024 ఏప్రిల్ మాసంలో జరగబోతున్న ఎన్నికల దృష్ట్యా ఇది చంద్రబాబు నాయుడుకి చెంపపెట్టుగానే చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు మరో అవినీతి ఆ, నిరూపణ ఇప్పుడు కోర్టు రూపంలో మనం చూడొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి స్కాములు ఎలక్షన్స్ ముందు ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి తర్వాత చాలా స్కామ్లు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఈ స్కామ్ ఈ స్కామ్లు అన్నిటి వెనుక ఎవరన్నా ఉన్నారా? వైసీపీ వాళ్ళు ఏమైనా కావాలని అవన్నీ బయట పెడుతున్నారా? వాస్తవానికి దీన్ని సున్నితమైన అంశం, మీరు చెప్పే అంశాన్ని వాస్తవానికి దానికి రివర్స్ గా ఆలోచించుకుంటే ఎక్కడైనా విచారణ కోసం మన ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదుని విచారణ చేస్తూ క్రమంగా దాని స్టెప్ బై స్టెప్ దర్యాప్తు కొనసాగి తీర్పు రావాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి అంగబలం, ఆర్థిక బలం, తన ఆ, సామాజిక బలాలతోటి కొన్ని ఫిర్యాదులను ఎలా నీరుగారుస్తున్నారు మరి తెలియజేయచ్చు. నేను నిజంగా నిన్న కాక మొన్న కూడా ఇప్పుడు ఈ కేసులో కూడా జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నతాధికారులతో తమకు సరైన సిబ్బంది లేదంటూ చంద్రబాబు నాయుడు కేసును పక్కకు పెట్టిన విధానాన్ని కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ కేసు విచారణ జరగకపోవడం అని ఇన్ఫ్లెక్సిబుల్ గా ఉంది, కానీ విచారణ జరుగుతూ తీర్పులు రావడం అనేది దాని వెనక రాజకీయ కోణం లేదని అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది న్యాయ వ్యవస్థలు తమ పని తమ డ్యూటీని, తమ విధిని తను నిర్భయంగా పని చేస్తున్నందువలనే ఈరోజు సంవత్సరాలుగా ఒకటి కాదు, రెండు కాదు, 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి విచారణకి నోచుకొని చంద్రబాబు నాయుడు ఫిర్యాదు క్రమంగా విచారణ చేసుకొని తీర్పులు కొన్ని వస్తున్నాయి, శిక్షలు కొన్ని పడుతున్నాయి. ఇంకొన్నిటికి న్యాయపరమైన చిక్కుల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. దీని వెనక రాజకీయ కారణం ఉండొచ్చు, కానీ న్యాయ వ్యవస్థ తన పని తాను చేస్తుందని స్పష్టంగా చెప్తుంది. మరి ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో ఇప్పటి వరకు సాగడానికి రీజన్ ఏంటంటే 2003లో కదా స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసుకుంటే 2024 మనం న్యాయ వ్యవస్థలో కొన్ని ఎలా ఉంటుందంటే ఇరు పార్టీలకు సమాన హక్కులు ఉంటుంది. అంటే వాయిదాలు వేసుకోవడం కానీ, తగిన దర్యాప్తు అధిక అవకాశాలను కోరుకోవడం కానీ, న్యాయ వ్యవస్థలో ఉన్న తీరు, అంకితాభావం ఉన్నటువంటి మన ప్లీడర్స్ అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కేసు వేసామో వాళ్ళు కూడా కొంచెం ఈ కేసు వేగవంతం జరగాలి అని ఉంటుంటే బాగుండేది. కానీ చంద్రబాబు నాయుడు విధానం మనకు తెలుసు. ఏ విధంగా నాట్ బిఫోర్ అనో లేకపోతే రకరకాల క్లాసులు ముందుకు తీసుకొచ్చి కేసులు ముందుకు పోకుండా అడ్డుపడేటువంటి విధానం మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో కొంత డిలే అయిందో, కానీ చివరికి మాత్రం న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ కేసు విషయంలో 850 ఎకరాలు ఏదైతే ఉందో ఇది వచ్చేసి తెలంగాణలో ఉంది. మరి మన చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఆంధ్ర పాలిటిక్స్ లో ఉన్నారు. మరి దీని విచారణ ఎలా జరగబోతుంది అంటారు? విచారణ అంటే వాస్తవానికి జ్యుడిషియరీ మొత్తం కూడా తెలంగాణ స్టేట్ లో ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా కూడా ఈ జ్యుడిషియరీలో పార్ట్ ఆఫ్ ది విచారణలో ఖచ్చితంగా ఆయన విచారణకు రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రభావం అయితే తెలంగాణకి ఏ విధంగా ఉన్నా లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఆయన నేరాలు, దాని నిరూపణ, దోషిత్వం అంటే నేరస్తుడా, లంచగొడితలని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపిస్తుంది. కానీ తెలంగాణలో విచారణ దశలో మాత్రం ఖచ్చితంగా అతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ గతంలో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని మీద విచారణలు అన్ని కూడా న్యాయబద్ధంగానే జరిగినాయి. ఇప్పుడు మరి ఆయనకి అనుకూలమైనటువంటి రేవంత్ రెడ్డి గారి ఆయన శిష్యుడు అయినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చట్టం దాని పని తాను చేసుకుంటూ పోతే విచారణ కొనసాగుతూ ఉంటుంది. మరి అది ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో, ఇక్కడ ఏం జరగబోతుంది? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఒక బినామీ అని, అతని శిష్యుడు అని చెప్పి అందరూ బహిరంగ రహస్యమే. అట్లాంటి విషయంలో ఈ కోర్టుల విషయంలో తను ఎంతవరకు న్యాయం చేకూర్చగలుగుతాడు? విచారణకు సహకరిస్తాడా? విచారణను మరి రేవంత్ రెడ్డి అడ్డం పెట్టేసి కొనసాగించేసి దానిని ఏమన్నా అడదోకులు సృష్టిస్తాడా? ఏం చేస్తుంది అనేది రాజకీయ దృక్పథం దీంట్లో ఎలా ఉండబోతుందని మనం వేచి చూడాల్సిందే అండి. మొత్తం చంద్రబాబు నాయుడికి ఎన్నికల ముందు తీర్పు చాలా తలనొప్పిగా తయారు కాబోతుంది. థ్యాంక్ యూ సార్.